సమాజంలో మూఢనమ్మకాలు దురాచారాలను రూపుమాపాల్సిన ఉపాధ్యాయులే వాటిని ప్రోత్సహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చేతబడి జరిగిందంటూ క్షుద్ర పూజలకు పూనుకున్నారు ఉపాధ్యాయులు. అయితే ఇది మీడియా కంటపడడంతో ఆ ఉపాధ్యాయులు కాస్త పరారయ్యారు. జంతు బలి కూడా ఇచ్చేందుకు ప్రయత్నించారు. గత ఫిబ్రవరిలో ఒక ఉద్యోగి మరణించడంతో వాస్తు దోషం ఉందంటూ కొంతమంది మంత్రగాలు చెప్పడంతో ఆ ఉపాధ్యాయులు ఆ స్కూల్లో ఆ దోషాన్ని నివారించేందుకు ఇక క్షుద్ర పూజలు అలాగే చేతబడి జరిగిందని భావించి దానికోసం జంతు బలిచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇది కాస్త ఇటు మీడియాకు తెలవడం అటు కలెక్టర్కు తెలవడంతో ఇక ఆ ఉపాధ్యాయులు పరారైన వైనం కనబడుతుంది. ఇదంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక స్కూల్లో క్షుద్ర పూజలు జంతు బలికి ప్రయత్నించడంతో స్థానికులు మీడియా రాకతో టీచర్లు పరారయ్యారు. దీనికి సంబంధించి కలెక్టర్ చాలా సీరియస్గా పరిగణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేగింది. పసుపు కుంకుమ చల్లి గొర్రెను బలిచ్చేందుకు యత్నించగా మీడియా రాకతో తప్పించుకున్నారు నిర్వాహకులు. విచారణ పేరుతో అధికారులు జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదువులమ్మ బడి సర్కార్ బడి మూఢనమ్మకాలకు వేదికైందని మనకు అర్థమవుతుంది. సిరిసిల్లలో కుసుమరామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ తంతు జరిగింది. టీచర్ల అనాలోచితంగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. పసుపు కుంకుమ చల్లి అగరబత్తులు పోగేసి గొర్రెను బలిచేందుకు సిద్ధమయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు స్కూల్ గేట్ తెరిచి మనుషుల అలికిడి వినిపించడంతో అటుగా వెళ్లిన మీడియా ప్రతినిధులకు బడిలో జరిగే మూఢనమ్మకాల ముసుగులో క్షుద్ర పూజల తతంగం బయటపడింది. స్కూల్లో ఇదేం పని అని అడిగితే వాస్తు దోషం కోసం పూజలు చేస్తున్నట్లు రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. గొర్రెను పట్టుకొచ్చి బలిచ్చేందుకు యత్నించిన ఇద్దరు ఆ ప్రయత్నం విరమించుకొని అక్కడి నుంచి గొర్రెతో సహా వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు డీఈఓకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు ఎంఈఓ రఘుపతి చేరుకొని విచారణ జరిపిస్తామంటూ తెలిపారు. తెల్లవారుజామున స్కూల్ గేట్ తీయడంపై స్కూల్ ప్రారంభమైన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు. క్షుద్ర పూజలతో గొర్రెను బలిచ్చేందుకు యత్నించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తమకేమీ తెలియదంటూ తప్పించుకున్నారు. పాఠశాలను సందర్శించి విచారణ జరుపుతున్నామన్న ఎంఈఓ రఘుపతి స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోగా మీడియాకు ముఖం చాటేశారు. డీఈఓ దృష్టికి తీసుకెళ్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఇక దీనికి సంబంధించి స్థానికులు స్పందించారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఏకని తీసుకెట్టిన విషయం ఇక్కడ ఏం తెలియదు కదా. వాళ్ళు విచారం చేస్తే కానీ తెలియదు. గేట్ అయితే ఓపెన్ ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసిరు అనేది ఎందుకు జరిగింది అనేది కూడా హెడ్ మాస్టర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది. హెడ్ మాస్టర్ ద్వారా వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా స్కూల్ స్టార్టింగ్లోనే తీయాలి. వాళ్ళు ఇతర శుభ్రం చేసే వ్యక్తులు వచ్చి స్వీపర్ ఇట్లా వచ్చి వాళ్ళు తీస్తారు. ఎన్ని గంటలనే టైం అనేది ఏముంటుంది, ఏముండదు. కాకపోతే ఏంటంటే మార్నింగ్ అవర్స్ స్కూల్ కాబట్టి 7:45కే ప్రేయర్ కనుక ఆ లోపల రూమ్లు కానీ ఇతర గ్రౌండ్ కానీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి వివరణ హెడ్ మాస్టర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. పాఠశాల ప్రారంభమైన వెంటనే హెడ్ మాస్టర్ గారిని మరి ఇతర సిబ్బందిని విచారం చేసి సరైన రిపోర్ట్ డిఓ గారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రస్తుతానికైతే హెడ్ మాస్టర్ గారు అందుబాటులో లేరు. వారు వచ్చిన తర్వాత విచారణ చేస్తారు. ఇక్కడ కుంకుమ ఉన్నది, ఊబత్తి ఉంది, ఒక గ్లాస్ ఉంది. మేకని తీసుకెట్టిన విషయం ఇక్కడ ఏం తెలియదు కదా. వాళ్ళు విచారం చేస్తే కానీ తెలియదు. గేట్ అయితే ఓపెన్ ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసిరు అనేది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో వాస్తు దోషం పేరిట క్షుద్ర పూజలకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. గత ఫిబ్రవరి నెలలో పాఠశాలలో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో వాస్తు దోషంతోనే ఆ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు. వాస్తు పూజల పేరుతో గొర్రెను బలిచేందుకు యత్నించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక గొర్రెను బలిచే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మూఢనమ్మకంతో పూజల పేరిట ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీరియస్ అయ్యారు. జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును తన ఛాంబర్కు పిలిచి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. సీసీ ఫుటేజ్, మీడియా అందించిన విజువల్స్ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదివారంలోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం సోమవారం లోపు తన ముందు హాజరుపరచాలని డీఈఓకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు విచారణ వేగవంతం చేసి క్షుద్ర పూజలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
మేకను తీసుకొచ్చిన విషయం ఇక్కడ ఏం తెలియదు కదా, వాళ్ళు విచారం చేస్తే కానీ తెలియదు. గేట్ అయితే ఓపెన్ ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసిరు అనేది, ఎందుకు జరిగింది అనేది కూడా హెడ్ మాస్టర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది. హెడ్ మాస్టర్ ద్వారా వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా స్కూల్ స్టార్టింగ్లోనే తీయాలి. వాళ్ళు ఇతర శుభ్రం చేసే వ్యక్తులు వచ్చిన స్వీపర్ ఇట్లా వచ్చి వాళ్ళు తీస్తారు. అన్ని గంటలనే టైం అనేది ఏముంటుంది, ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మార్నింగ్ అవర్స్ స్కూల్ కాబట్టి 7:45కి ప్రేయర్ కనుక ఆ లోపల రూమ్లు కానీ ఇతర గ్రౌండ్ కానీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి వివరణ హెడ్ మాస్టర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. పాఠశాల ప్రారంభమైన వెంటనే హెడ్ మాస్టర్ గారిని మరి ఇతర సిబ్బందిని విచారం చేసి సరైన రిపోర్ట్ డిఓ గారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రస్తుతానికైతే హెడ్ మాస్టర్ గారు అందుబాటులో లేరు. వారు వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు. ఇక్కడ కుంకుమ ఉన్నది, ఊబత్తి ఉన్నది, ఒక గ్లాస్ ఉన్నది. మేకను తీసుకొచ్చిన విషయం ఇక్కడ ఏం తెలియదు కదా, వాళ్ళు విచారం చేస్తే కానీ తెలియదు. గేట్ అయితే ఓపెన్ ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసిరు అనేది, ఎందుకు జరిగింది అనేది కూడా హెడ్ మాస్టర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.